హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక డాక్టర్ మృతి చెందాడు. మానసిక రోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది డాక్టర్. రోహిత్ అనే మానసిక రోగి, ఇంకా చెప్పాలంటే మానసికంగా సరిగ్గా లేని వ్యక్తిని, రోహిత్ అని ఒక వ్యక్తిని, ఆయనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా చెప్పాలంటే పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది ఈ సో కాల్డ్ యువతి. పెళ్లి తర్వాత యువతికి రోహిత్ వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. వేధింపులు తట్టుకోలేక గత నెల 28న బలవన్ మరణానికి యత్నించిన సందర్భం. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్. కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక డాక్టర్ మరణించింది. మానసిక రోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది డాక్టర్. రోహిత్ అనే వ్యక్తి ఒక మానసిక రోగి. ఆ తర్వాత అతన్ని, ఆ మానసిక ఆరోగ్యాన్ని బాగు చేసి పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది ఈ యువతి, ఈ డాక్టర్. పెళ్లి తర్వాత యువతికి రోహిత్ వేధింపులు గురి చేసినట్టుగా అక్కడ చర్చ జరుగుతోంది. వేధింపులు తట్టుకోలేక గత నెల 28న బలవన్ మరణానికి పాల్పడింది సదరు మహిళ. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్. కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో బల్వన్ మరణానికి పాల్పడడం ఏంటి? దట్టు ఒక మానసిక రోగిని. చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి కదా. ఎందుకంటే ఒక మెంటల్ ఇల్నెస్ ఉన్న వ్యక్తిని, లేకపోతే మానసికంగా ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తిని ఒక బాగు చేసి బయటకు తీసుకొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక్కసారి ఈ స్క్రిప్ట్ చూడండి. అతనికి మానసికంగా ఒక రోగి అంటున్నారు. ఆ తర్వాత అతన్ని బాగు చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ మానసిక రోగి రోహిత్ అనే వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి మళ్ళీ ఈమెను ఇబ్బందికర వాతావరణం గురి చేశాడట, వేధింపులకు గురి చేశాడట. ఈ క్రమంలోనే బల్వన్ మరణానికి పాల్పడింది ఆ మహిళ అంటూ తెలుస్తోంది. ఈ కథను అని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అతగాడే రోహిత్. ఆ రోహిత్ అనే వ్యక్తికి మానసికంగా కాస్త ఇష్యూస్ ఉన్నాయి. ఐ థింక్ మెంటల్ ఇల్నెస్ ఏదో ఉన్నట్టుంది. ఈ క్రమంలోని ఆ డాక్టర్ ఆయనని సెర్చ్ చేసింది. అంటే ఆరోగ్యం బాగు చేసిన తర్వాత పెద్దలని ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ఏం జరిగింది? రోహిత్, ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు గతం కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది, ఎవరిదైనా ఏ సందర్భంలోనైనా. ఇక్కడ ఈ సదరు మహిళ ఆ ప్రయత్నం చేసిందా? ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక మానసిక రోగిని ట్రీట్ చేసి తనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి అంతా సక్సెస్ అయిందంటే ఎక్కడ ఫెయిల్ అయింది? ఆ మనిషిని అంచనా వేయడంలో ఫెయిల్ అయిందా? లేకపోతే ఆ మనిషి విషయంలో అవగాహనలో ఫెయిల్ అయిందా? ఎందుకంటే ఒక మానసిక రోగానికి తను లోనయ్యాడంటే ఎటువంటి పరిస్థితులు అతగాడి మీద ప్రభావం చూపించుండి ఉంటాయి? ఇవన్నీ పాయింటే కదా. ఎందుకంటే ఎవరైనా ఉండుండే సడన్గా ఒక్కసారిగా మానసిక రోగాన్ని బారిన పడరు కదా. ఏవో కారణాలు ప్రభావితం అయ్యి ఉంటాయి. ఎవరైనా ఒక డాక్టర్ ఎటువంటి కేసెస్ వచ్చినప్పుడు పూర్తిగా స్టడీ చేస్తారు. అసలు ఏం జరిగింది, ఆ పాస్ట్ ప్రొఫైల్ అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ హిస్టరీ అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు మానసిక రోగానికి కారణమయ్యాడు, ఏ కారణాలు ప్రభావితం చేశాయి, ఏ అంశాలు ప్రభావితం చూపించాయి, ఇవన్నీ ఆ హిస్టరీ తెలుసుకుని ఆ హిస్టరీ బేస్డ్గా కేసును స్టడీ చేసుకుని ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇది మనకి తెలుసు, ఒక కామన్ మ్యాన్గా మనకి తెలిసిన అంశం. సో ఇటువంటి ఒక డాక్టర్ ఇదే కేసుని, అంటే ఆ రోహిత్ని మానసిక రోగం నుంచి బయటపడేసింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ అవుట్ చేసుకుంది. పెద్దవాళ్ళని ఒప్పించింది, ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉండింది. కానీ ఇప్పుడు ఇదే వ్యక్తి ఆమెను వేధించడం మొదలుపెట్టాడట. అసలు ఎందుకు వేధించాడు? ఎటువంటి వేధింపులకు గురయ్యాడు? ఎటువంటి వేధింపులు ఆమె ఎదుర్కొంది? ఇంతటి వేధింపులు ఎదుర్కొంటే, ఎందుకంటే తిను డాక్టర్ కాబట్టి తెలుస్తుంది, బయట సమాజంలో అవగాహన ఉంటుంది. దట్టు ఒక మానసిక రోగిని ట్రీట్ చేసిన డాక్టర్ అంటే కనుక షీ నో వెల్
అంటే తనకు తెలుసు సమాజం మీద ఒక అవగాహన ఇవన్నీ గట్టిగా ఉంటాయి. అటువంటిది లీగల్గా మూవ్ ఆన్ అయితే కనుక తను బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది, బలవన్ మరణానికి యత్నించింది అనేది ప్రస్తుతం ఒక $1 మిలియన్ క్వశ్చన్ కింద చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోని ఒక క్వశ్చన్ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఈమె బలవన్ మరణానికి పాల్పడడానికి కారణం కేవలం భర్తకు సంబంధించి వేధింపులైనా, లేకపోతే ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? మీరేమనుకుంటున్నారని చెప్పి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు రోహిత్ ఎవరు, దాంతోపాటు రోహిత్ అలాగే ఈ మహిళ, ఈ సదరు యువతి పెళ్లి చేసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులకర వాతావరణాలు ఇద్దరి మధ్య ఉండేవి, ఎటువంటి గొడవలు జరిగాయి, ఇవన్నీ కూడా వాళ్ళ దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు వారి కాసేపట్లో ఫోన్లో జాయిన్ కాబోతున్నారు. మీరు చూడొచ్చు, వేధింపులు తట్టుకోలేక ఆ సదరు డాక్టర్ బల్వన్ మరణానికి పాల్పడడం ఆందోళనకర అంశం. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటే, ఎందుకంటే చట్టాల గురించి కాస్త అవగాహన ఉంటుంది, పూర్తిగా లేదని చెప్పుకుంటూ పారేయలేం. ఆ మాత్రం ఈ మాత్రం చదువుకుంటేనే చట్టాల మీద అవగాహన ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్తున్న క్రమాన్ని మనం చూసాం. అలాంటప్పుడు ఎందుకు తినా ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇద్దరికి మధ్య ఏమైనా జరిగిందా? ఎవరైనా ఈమెను నిలువరించే ప్రయత్నం చేశారా? రోహిత్ తనని నిలువరించే ప్రయత్నం చేశాడా? అసలు రోహిత్ తనని బాగు చేసిన వ్యక్తి మీద ఎందుకు వేధింపులు గురి చేశాడు? ఇది కూడా క్వశ్చనే కదా. సో వీటికి సంబంధించి మీరు అనుకుంటున్నారని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి పెట్రీషియా పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఎటువంటి అంశాలు లేకపోతే ఎటువంటి కోణాలు బయటపడుతున్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పెట్రీషియా? మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకుందామంటూ కూడా వైద్యురాలు ఒక సైకాలజికల్ డాక్టర్ అయితే ప్రస్తుతము ప్రేమలో ఉందని తెలుస్తుంది. ఈ ఘటన ఎస్ఆర్ నగర్లో చోటు చేసుకుంది. ఏదైతే రోగితో మాట్లాడడం, ఆ తర్వాత రోగిని ప్రేమించడం, రోగి తన దగ్గర సైకాలజికల్ ప్రాబ్లం ఉంది నాకంటూ కూడా హాస్పిటల్ అని అతను రెగ్యులర్గా హాస్పిటల్కి రావడం, ఆ టైంలోనే ఆ మహిళ కూడా రోగితో ప్రేమలో పడడం, ఆ తర్వాత రోగిని బాగు చేసి నేను పెళ్ళాడాలనుకుంటున్నానంటూ కూడా వాళ్ళ తండ్రికి చెప్పడం. ఈ క్రమంలోనే తండ్రి కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని తెలుస్తుంది. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా మందులు ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అతన్ని భరించలేవు, నువ్వు ఒక డాక్టర్వి, సైకాలజికల్ డాక్టర్వి, నువ్వు వద్దు అని అనేకసార్లు వాళ్ళ తండ్రి చెప్పినప్పటికీ కూడా అతను వినకపోవడం, ఆ తర్వాత రోగి కూడా అనేకసార్లు తనని వేధింపులకి గురి చేయడం, ఆ మహిళని తనకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, మనీకి సంబంధించిన తన శాలరీ అంతా కూడా వాడేయడం, అదేవిధంగా తనకి చెప్పకపోవడం, వీళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ ఎస్ఆర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మానసిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఇతనికి లైఫ్ ఇవ్వాలని తనే లైఫ్ తీసుకోవాలనుకుంది. బలవన్ మరణానికి పాల్పడింది. టాబ్లెట్స్ వేసుకొని మరి చనిపోవాలనుకుంటుంది. ఒకవైపు రోగి వేధింపులు, మరోవైపు తండ్రి వేధింపులు కూడా తను తట్టుకోలేకపోయిందని తెలుస్తుంది. ఈ నెల 28 తారీఖు కూడా తను బలవన్ మరణానికి పాల్పడింది, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పుటౌటిగా అక్కడున్న స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తను మరణించిందని తెలుస్తుంది. ఒకవైపు రోగికి లైఫ్ ఇవ్వాలనుకున్న తనే లైఫ్ లేకుండా పోయిందనే తెలుస్తుంది. ఒకవైపు తండ్రి వేధింపులు, మరోవైపు రోగి వేధింపులు. రోగిని బాగు చేసి పెళ్ళాడి అతనికి ఒక లైఫ్ ఇవ్వాలి అని ఆ డాక్టర్ సైకాలజికల్ డాక్టర్ అనుకుంది. అతని దగ్గర ఏమీ కూడా ఆశించకుండా కేవలం ప్రేమతో అతనితో ఉండాలనుకుంది. కానీ ఆ రోగి మాత్రం తనకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, మనీ వేధింపులకు గురి చేయడం, ఊరికూరికే తనని కొట్టడము, ఇవన్నీ తరచు చేసేవాడు. కానీ తండ్రి మాత్రం కూడా ఏమాత్రం తండ్రి అర్థం చేసుకోకుండా ఉల్టా తననే కూతుర్ని కూడా తిట్టడం జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు వేధింపులకే తను మరణించిందంటూ కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది, అందరినీ తీవ్ర కలవరపాటు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆ కుటుంబం ప్రస్తుతం
బాధలో మునిగిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు అక్కడ తను సైకలాజికల్ డాక్టర్. సో సైకాలజీ మీద ఎంత పట్టుంటుంది. ఒక మనిషిని కళ్ళతో చూసి మనిషిని చదివేసే తత్వం వాళ్ళకు ఉంటుంది సాధారణంగా. అందులో కేసు ఎగ్జాంపుల్ తన ముందే ఉంది. ఒక మనిషిని, ఒక మానసిక రోగిని ట్రీట్ చేసింది, ప్రేమించింది, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ షీ ఈజ్. సో అటువంటి వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డం అంటే సంథింగ్ ఫిషీ. ఆ అంశం బయటపడే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో. రోహిత్ వేధింపులకు గురి చేశాడు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. అసలు రోహిత్ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకుందా? ఆ కుటుంబం రోహిత్ గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏమైనా విషయాన్ని కప్పిపుచ్చిందా? దీంతోపాటు రోహిత్ని ప్రేమించి పెళ్లి చేసుకునే నేపథ్యంలో ఆ కుటుంబంతో ఎటువంటి చర్చ జరిగింది? చాలా అంశాలు ఇక్కడ బయటికి రావాల్సి ఉంది. ఈ కేసు బహుశా ఇంట్రెస్టింగ్ కాదు, కానీ అంతకు మించి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటన్నిటికీ మించి అనుమానం ఎక్కడ కొడుతుందో తెలుసా? భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు అంటే ఒక సాధారణ మహిళ న్యాయాలనే చట్టాలని ఆశ్రయిస్తూ ఉంటుంది, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన కామన్ సినారియోలో. కానీ ఇక్కడ డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్, అటువంటి ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డం. సో ఇది చాలా బలమైన అంశం కింద చెప్పుకోవాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకోండి, జీవించే హక్కు మనకు మాత్రమే ఉంది. మనకు మాత్రమే ఉంది. ప్రాణం తీసుకునే హక్కు మన జీవితంలో మనకు కూడా లేదని గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆ క్షణం మీకు తప్పు అనిపించవచ్చు, ఆ క్షణం మీరు చేస్తోంది మీకు రైట్ అనిపించవచ్చు, ఆ క్షణం మీకు జరిగింది తప్పు అనిపించవచ్చు, కానీ బతకాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఒక్కసారి ఆ క్షణం దాటి చూడండి. ఒక్క క్షణం, జస్ట్ ఫర్ సెకండ్ ఆర్ ఫర్ ఎ మినిట్ ఆర్ ఫర్ ఎ వైల్, జస్ట్ చేంజ్ యువర్ మూడ్, చేంజ్ యువర్ ప్రెజెన్స్, చేంజ్ యువర్ మూడ్ అండ్ చేంజ్ యువర్ ప్రెజెన్స్ విల్ షో వాట్ యు ఆర్. మీరంటే ఏంటో మీకు చూపిస్తుంది. ఇటువంటి ఘటనలు ఏమైనా ఎదురైతే కనుక వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ కండిషన్స్లో పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేయండి. రెండు కాదు అనుకున్నప్పుడు కాస్త ఆ ఘటనకు దూరంగా వచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడే గురించి ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, ఇటువంటి ఘటనలు జరగడం మిమ్మల్ని చూపించి మీకు అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.